అప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్, ఇప్పుడు చిరు బాలయ్య మెగా నందమూరి కాంబో థియేటర్లు దద్దరిల్లడం పక్క. ఇటు మెగాస్టార్ రెడీ, అటు నటసింహం రెడీ. మరి ఈ మల్టీ స్టారర్కి డైరెక్టర్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి ఫస్ట్ జనరేషన్ హీరోలు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ ఆ తర్వాతి తరం హీరోలైనటువంటి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. బయట అందరూ బాగానే ఉంటారు, కానీ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మాత్రం ఫ్యాన్స్ ఒపీనియన్, స్టార్డమ్ అంటూ లెక్కలేసుకున్నారు. అలా ఇప్పుడున్నటువంటి సీనియర్ హీరోలు అయితే ఇప్పటి వరకు మల్టీస్టారర్స్ చేసిందే లేదు. కానీ చిరు, బాలయ్య లాంటి బాక్స్ ఆఫీస్ ప్రత్యర్థులు కలిసి ఒకే సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా వాళ్ళిద్దరిని కలిపే ఐడియా కోసం వెయిట్ చేస్తున్నారంట. మెగా నందమూరి హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి, బాలకృష్ణ గతంలో ఎన్నో సందర్భాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. అలాంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని సినీ ఫ్యాన్స్ కూడా ఎంతో మంది కోరుకుంటున్నారు. బాలయ్య 50 ఏళ్ల ఇండస్ట్రీ ఈవెంట్లో మెగాస్టారే స్వయంగా ఈ టాపిక్ పై స్పందించారు. మంచి కథ కుదిరితే బాలకృష్ణతో కలిసి సినిమా చేయడానికి తాను రెడీ అని స్టేజ్ మీదే ఓపెన్గానే అనౌన్స్మెంట్ చేశారు. దానికి సైతం బాలయ్య రెడీ రెడీ అంటూ ముందుకొచ్చారు కూడా. ఇప్పుడు ఇదే విషయాన్ని లేటెస్ట్గా డైరెక్టర్ అనిల్ రావిపూడి గుర్తు చేశారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవి హీరోగా మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాని తీస్తున్న విషయం తెలిసిందే. చిరు బర్త్డే స్పెషల్గా టైటిల్ గ్లిమ్స్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సినిమాలో వెంకటేష్ కూడా యాక్ట్ చేయబోతున్నట్లు రివీల్ చేశారు అనిల్. త్వరలోనే సినిమాలో ఎంట్రీ ఇస్తారని, ఈసారి పండక్కి డబుల్ సర్ప్రైజ్ మామూలుగా ఉండదని చెప్పారు. చిరు, వెంకీ లాంటి ఇద్దరు సూపర్ సీనియర్లను ఒకే ఫ్రేమ్లోకి తీసుకొస్తున్న అనిల్ మంచి కథ సెట్ అయితే చిరంజీవి, బాలయ్యలతో మల్టీ స్టారర్ చేస్తానంటున్నారు. చిరంజీవి, వెంకటేష్లతో ఇప్పుడే నా ప్రయాణం మొదలైంది. కలిసి నటించడానికి రెడీగా ఉన్నామని బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్లో ఫంక్షన్స్లో చిరంజీవి స్వయంగా అన్నారు. కాబట్టి అలాంటి కథ సెట్ అవ్వాలి. ఎందుకంటే ఇటు చిరంజీవికి, అటు బాలయ్యకు పెద్ద ఇమేజ్ ఉంది. అలాంటి ఇద్దరిని కలిపి సినిమా చేయాలంటే అద్భుతమైనటువంటి కథ కుదరాలి. ఖచ్చితంగా ఎవరైనా అలాంటి కథ ట్రై చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. నా దగ్గర అటువంటి కథ కుదిరితే తప్పకుండా వారితో సినిమా చేస్తాను అని అనిల్ రావిపూడి అన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ముగ్గురితో అనిల్ ఆల్రెడీ సినిమాలు చేసేశారు. వెంకటేష్తో F2, F3, సంక్రాంతికి వస్తున్న వంటి 3 సినిమాలు తీశారు. నందమూరి బాలకృష్ణకు సైతం భగవంత్ కేసరి లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అందించారు. ప్రస్తుతం చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు సినిమాని తీస్తున్నారు. ఇందులో వెంకిని కూడా యాడ్ చేస్తున్నారు. ఇక నాగార్జునతో కూడా వర్క్ చేయాలని కోరుకుంటున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భవిష్యత్తులో మంచి కథ కుదిరితే బాలయ్య, చిరులతో మల్టీస్టారర్ మూవీ ఖచ్చితంగా చేస్తానని అనిల్ ఓపెన్గానే చెప్పుకొచ్చారు. ఇద్దరికిద్దరు కూడా సీనియర్ స్టార్ హీరోలు. ఇద్దరికి మాస్ ఇమేజ్ బోలెడంతుంది. అటు డైలాగ్ డెలివరీ, ఫైట్స్, డ్యాన్స్, కామెడీలోనూ మంచి పట్టుంది. కాబట్టి సరైన కథ పడితే థియేటర్లు దద్దరిల్లడం పక్కా అనే చెప్పాలి. అప్పుడు ఆల్రెడీ కొడుకులు చేశారు. RRRతో అటు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి కూడా ఒక మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ని RRRలో మనకు అందించారు. ఆ సినిమా గ్లోబల్ లెవెల్లో ఎంత పెద్ద సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరి క్యారెక్టర్ ఎక్కువ ఉంది, ఎవరిది తక్కువ ఉంది అనుకోకుండా కూడా కంప్లీట్గా ఇద్దరిని కూడా స్క్రీన్పై చూసేందుకు ఆడియన్స్ 2 కళ్ళు సరిపోలేదు. అయితే అప్పుడు కొడుకులు, ఇప్పుడు తండ్రులు అన్నట్టుగా ఇద్దరు కూడా అటు సీనియర్ హీరోల్లో నందమూరి వారసుడిగా బాలకృష్ణ అండ్ మెగా ఆల్మోస్ట్ కంప్లీట్గా తెలిసిందే చిరంజీవి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో కూడా ఎప్పటి నుంచో సినిమా రావాలి అని కూడా ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ కొన్ని ఇష్యూస్ అంటే స్టార్డమ్స్ ఇలాంటి లెక్కలేసుకోవడం వల్ల సినిమాలే లేదు. బట్ 40-50 ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ డెఫినెట్గా చూడబోతున్నాం. అండ్ చాలా ఏళ్ళ తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం అటు చిరు, ఇటు వెంకీ ఇద్దరి కాంబోలో కూడా ఒక సినిమా రాబోతుంది. అది కూడా కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా తెలుస్తుంది. సో మరి ఈ సినిమా డెఫినెట్గా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ఆల్రెడీ అనిల్ చెప్పేశారు. ఇకపోతే ఆల్రెడీ మనకు తెలుసు ఇటు చిరంజీవి, అటు బాలకృష్ణ డైరెక్టర్లు ఓపెన్గానే స్టేజ్ మీద చెప్పినప్పుడు ఆ ఈవెంట్లో బోయపాటి అండ్ దాని తర్వాత అనిల్ రావిపూడి అండ్ దాని తర్వాత రాజమౌళి లాంటి దిగ్గజ డైరెక్టర్లు ఉన్నటువంటి స్టేజ్ మీదనే చెప్పారు. మరి ఈ డైరెక్టర్లో ఎవరు ఈ కథ పట్టుకుంటారో అనేది నిజంగా ఒక సాహసం అనే చెప్పాలి. మరి ఈ కాంబో డెఫినెట్గా రాజమౌళి కొడుకులని ఆ స్టేజ్లో నిలబెట్టారు. బట్ ఇప్పుడు తండ్రులని మరి ఎవరైతే ఈ ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఆ సినిమా తీయగలుగుతున్నారని మీరు అనుకుంటున్నారు? మరి ఆ సత్తా ఏ డైరెక్టర్కి ఉందో? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఒక రేర్ కాంబినేషన్ కోసం ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.